కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అదే రకంగా హరీష్ రావు గారు ముగ్గురు కలిసి చర్చ పెడతావరట. సో చర్చ పెడుతుంటే ఎవనోనికో ఎక్కడెక్కనో ఏమేమో అవుతుందంట. సో అది ఇలా మేజర్గా టాపిక్ కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు భయం అవుతుంది? కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ కూర్చొని ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో తెలంగాణ రాజకీయాలపైన, కవితక్క ఇష్యూ పైన, మిగతా అంశాలపైన వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. కానీ గుబులేస్తుంది ఒక్కొక్కరికి. రాజకీయ నాయకుల్లో ప్రధానంగా మన కాంగ్రెస్ పార్టీలో బడా మేధావులందరికీ గుబులు వేస్తా ఉందంట. ఏం జరగబోతుంది, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, మనం ఏం చేయాలి? సో కౌంటర్ అండ్ కౌంటర్కు సిద్ధమవుతారంట. కానీ పెద్దగా ఫాయిదా ఏం లేదు. సో టైటిల్ ఏంటంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు భేటీ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఈ వార్త మన రేవంత్ రెడ్డి గారి దిశ మార్చే ఈ పత్రిక రాసుకొస్తాం చూడండి. ఆ ముగ్గురు కీలక భేటీ అలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నాడు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో కొనసాగుతున్న చర్చలు, కవిత కాళేశ్వరం ఇష్యూ, స్థానిక ఎన్నికలపై సమాలోచన. వీరి సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కాదా ఉచ్చవాడుతుంది. రాజకీయ వర్గాల్లో ఉచ్చవాడుతుంది. ఎందుకంటే నిన్న మాటదాకా కాళేశ్వరంలో కేసీఆర్ ఏ రకంగా బదనాం చేయని ప్రయత్నం చేసిండో రేవంత్, అది ఫెయిల్ అయింది. అది అటర్ ఫ్లాప్ అయింది. ఇంకా కొత్త మార్గాన్ని వెతుక్కుంటారు. ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒక పరంగా మనం ఫైనల్ గా కేసీఆర్ బదనాం చేయగలగాలి. ఇంకోటి ఇక్కడ ఒక పాయింట్ ఏమో రాసిన వీళ్ళు స్థానిక ఎలక్షన్స్ అని రాసుకొస్తారు. ఇంకో స్థానిక ఎన్నికలు అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు పుసుక్కున నిలబడితే, సర్పంచ్ ఎలక్షన్ పెడితే, నాకు తెలిసేది ఒక నియోజకవర్గానికి 10 గ్రామాలు గెలవయా, ఒక నియోజకవర్గం 10 కూడా గెలవరు. ఆ స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తా ఉంది. పొద్దుగాల కూడా నేను మాట్లాడినా ఇదే అంశం పైన. యావత్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వైపు మళ్ళీపోతా ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గమనించింది. ఇంకోటి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అయితే కేసీఆర్ ను బదనాం చేసి, అయితే కాళేశ్వరాన్ని బూచిగా చూపించి రాజకీయ లబ్ధి పొందిండో దానికి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. ఇక కాళేశ్వరం పైన చర్చ పెట్టి కేసీఆర్ ను ఇరకాటంలో వెళ్ళవని చూసిండు. అది వర్కౌట్ కాలే. చివరిగా ఏమైంది, వీళ్ళే డిఫెన్స్ లో పడిపోయారు. వీళ్ళే డిఫెన్స్ లో పడిపోయి వాళ్ళకి సమానం చెప్పే దమ్ములేక 2 రోజులు అసెంబ్లీని వాయిదా వేసుకొని పీక్కొని సిబిఐ కేసు అని చెప్పేసి ఇప్పుడు కొత్త నాటకం ఆడతారు. ఎందుకు? బీజేపీ అదే రకంగా బీఆర్ఎస్ ఈ రెండు కలిసి తనుకుంటే వీళ్ళు సేఫ్ జోన్కి వెళ్ళిపోవచ్చు, స్థానిక ఎన్నికల్లో మనం మంచి రిజల్ట్ రాబట్టుకోవచ్చు అని ఒక ప్రయత్నం చేసింది. దాని ప్రజలు నిన్న వినాయక చవితి సందర్భంగా ప్రజల లోపల ఒక మంచి వైబ్ వచ్చింది. ఇక గుర్తు పెట్టుకుంటారంట. మరి ఏ గుర్తో నాకు తెలియదు. ఆ గుర్తు పెట్టుకుంటే ఇది కేసీఆర్కే ఫేవర్ అవుతుంది స్థానిక ఎలక్షన్ కూడా. అంటే ఈ కాళేశ్వర ఇష్యూ కానీ, ఈ కల్వకుంట్ల కవిత ఇష్యూతోని హైలైట్ అయ్యేటప్పుడు ఆమె నిలబెట్టరు. డైరెక్ట్ పార్టీకి నష్టం జరిగితే నువ్వు వెళ్ళిపోయి నిలబెట్టరు. సో ఇప్పుడు కవిత రూపంలో కేసీఆర్ ను బదనాం చేస్తానికి అవకాశం లేకుండా పోయింది. కాళేశ్వరంలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడిపోయింది. స్థానిక ఎన్నికలు పోదామంటేనేమో ఇక పరిస్థితులు తనేమో ఉరికించుకునేటట్టు ఇప్పుడు ఊర్లలో పోతే. సో ఇట్లా ఏ అంశంలో చూసుకున్నా రేవంత్ రెడ్డికి ఎచ్చిగా అనిపిస్తలేదు. ఏడివైనా ఏమంటారు, నాకేం మంచి డైలాగులు వస్తారు కానీ పాపం మా రేవంత్ అనే ఫీల్ అవుతుంది. మా రేవంత్ అనే పరిస్థితులు అనుకూలిస్తలేవా? దశదేవుడు మీద కూర్చొని తాను నాగినా చేస్తాను. మరి ఆయన నాగినా చేస్తా ఉంటే రేవంత్ అని ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు మామ, కొడుకు, వాళ్ళు ముగ్గురు వదిలేసి వెళ్ళి ఫామ్ హౌస్ లా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రధానంగా టార్గెట్ చేస్తా ఉండో ఆ టార్గెట్ చేసే అంశాలపైన కూర్చొని మాట్లాడుకోండి. అంతే మాట్లాడుకోవడానికి ఉత్సవాడిపోయింది. అంతే ఈతలోడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా మొత్తుకున్నా ఇంకా ఏం చేసినా వాళ్ళు పడుచుకునే పద్ధతి లేదు. అదే కేసీఆర్ విషయం వరకు వస్తే కేసీఆర్ తుమ్మినా తగ్గినా వార్త అవుతాను. ఎందుకంత భయం అంటే ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకపోతే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే ఏ రకంగా ప్రభుత్వాలు గుండెల్లో గుబులు పుడతానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ కనిపిస్తాం. సో విషయం ఏంటంటే ఈ ముగ్గురు మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం అన్న ప్రయత్నం చేద్దామని కూడా
ఇన్ని రోజులు మన పాపం మన కవితకు హెల్ప్ చేసింది, కలవకుంట్ల కవిత గారు హెల్ప్ చేసింది ఇన్ని రోజులు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. అంటే ఏం జరుగుతుంది, దానికి కౌంటర్ ఏమి ఇవ్వాలి అంటే మన దాంట్లో 65 మంది అలీబాబా దొంగల ముఠ ఉంది. ఈ దొంగల ముఠాలో ఒక్కరు కూడా తెలియలేదు. ఓడేమో చెట్టు గుద్దుకొని తెచ్చేటోడు, ఓడేమో నీళ్ళు వాటర్ కలిపినాడు, ఓడేమో తలకాయ రుమాలు కట్టుకొని తినేటోడు. సో ఇటువంటి మేధావులు తెలంగాణలో కాంగ్రెస్ లో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డికి ఏం చేయాలి అర్థమైతే లేదు. పూర్తి స్థాయిలో ఈ మీటింగ్ లో ఫైనల్ గా రేవంత్ రెడ్డికి ఇందులో నుంచి ఇంత మంచి గాడిద గుడ్డే దొరుకుతుంది. ఈ మీటింగ్ జరిగిన తర్వాత ప్రజల లోపల ఇంకా ప్రకంపన వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. ఏం జరిగినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రస్తుతానికి ఈ రోజుకు సిచ్యువేషన్ ఇలా ఓట్లు వస్తే అది స్థానిక ఎలక్షన్ కానీ లేదు, ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఎవరైనా రాజీనామా చేసినా కూడా, మా రాజన్న అసవంటి వాళ్ళు ఎవరైనా రాజీనామా చేసినా కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అందుకే ఇన్ని రోజులు ప్రజలకు ప్రజా పరిపాలన, మేము ఇందిరమ్మ రాజ్యం, ఈ పద్ధతి మాటలన్నీ కాలం చెల్లిపోయినాయి, చెల్లని పావులాగా మారిపోయినాయి. కొత్త వ్యాపారం ఏమైనా మొదలు పెట్టాలి. ఈ మీటింగ్ తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామో, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొత్త వ్యూహాలు వేస్తున్నారని భయంలో ఇలా గుబులు పడతారు. కానీ అసలు కేసీఆర్ ఏ స్కెచ్ అయిపోయినా ఓడిపోతారు. నేను గ్యారెంటీ ఇస్తా. కేసీఆర్ ఇంట్లో వండుకున్నా కూడా ఇలా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవు, అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకోసమే రోజులు గడుపుతా ఉన్నారు. 21 నెలలకెళ్ళి ఊర్లలో సర్పంచులు లేరు. సో ఇట్లాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరి ముగ్గురు భేటీ అయ్యారట. ప్రధానంగా కవిత ఇష్యూ కానీ, కాళేశ్వరం కానీ, స్థానిక ఎన్నికలు కానీ, ఈ మూడింటి ఫోకస్ గా మాత్రమే చర్చ పెట్టరంట. మరి మా అన్న రేపు ఏం రాస్తాడు, ఎందుకంటే మొత్తం ఆస్థాన మీడియా, ఎంగిలి మెతుకులు తినే మీడియా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న కోసం. సో మరి ఆ మేధావులు, ఆ మొనగాళ్ళందరూ రేపు ఏం రాస్తారో రేపు చూద్దాం. ఇది మేజర్ గా ఒక పొలిటికల్ న్యూస్ కనిపిస్తా ఉంది.